నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుండి 44 ఏళ్లకు పెంచడాన్ని హర్షిస్తూ ఓయూలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ డాక్టర్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలో నిరుద్యోగులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా సుమారు 40,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. కొంతమంది వారి రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కృత్రిమ నిరుద్యోగ నాయకుల అవతారం ఎత్తారని, వారి ఉచ్చులో నిజమైన నిరుద్యోగులు పడొద్దని సూచించారు. Revant Reddy, long live! Long live, long live! Revant Reddy, long live! Long live, long live! Revant Reddy, long live! నిరుద్యోగుల వయో పరిమితి 34 నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నిరుద్యోగుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి, long live! long live, long live! Revant Reddy, long live! ఫోటో ఒకటి దీన్ని ఒక వీడియో తీసుకో. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిరుద్యోగుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు లాంగ్ లివ్! Revant Reddy, long live! లాంగ్ లివ్, లాంగ్ లివ్! Revant Reddy, long live! లాంగ్ లివ్, లాంగ్ లివ్! Revant Reddy, long live! వర్ధిల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! వర్ధిల్లాలి! వర్ధిల్లాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! వర్ధిల్లాలి! దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. నిరుద్యోగులారా, సంయమనం పాటించండి. అతి త్వరలోనే జూన్ మాసంలోనే పెద్ద నోటిఫికేషన్, దాదాపు సుమారు నాకు తెలిసినంత వరకు 35-40 వేల ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మీకు మేలు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. న్యాయపరమైనటువంటి చిక్కుల్ని పరిష్కరించి అదేవిధంగా ఎటువంటి వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కాబట్టి కొంతమంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి దుష్ప్రచారం చేసే కృత్రిమ నిరుద్యోగ జేఏసీ నాయకుల వల్ల దయచేసి నిరుద్యోగులు పడొద్దని చెప్పి నిరుద్యోగ లోకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు మేలు చేయడం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల మేలు కోసం వయో పరిమితి పెంచి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా నిరూపించుకున్నారు. కాబట్టి నిరుద్యోగులారా, సంయమనం పాటించి త్వరలో వేయబోయే నోటిఫికేషన్లకు సన్నద్దం కావాల్సిందిగా నిరుద్యోగ జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో డిఎంఎఫ్టి నిధులతో పలు అభివృద్ధి పనులకు మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గడిచిన 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రామగుండం నియోజకవర్గానికి 800 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన చెప్పారు. గత పాలకులు ఓట్ల కోసమే రాజకీయాలు చేసేవారని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 గా మారుస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. కార్పొరేటర్ అందరికీ
అక్క మీరు అన్నారు గడులెన్ని జరిగిన గాని గడువలేదు రేవంతన్నా మొక్కనాడు పోలేదు అన్నది నీరుల జయం చూసి అమ్మ సోనియ సర్వతోటి మన తెలంగాణ రక్షణే జయమంటున్నాడు కాంగ్రెస్ సాగిట్టు నాని కదేసి వాహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు మనోటి మొదలు తెస్తాడు తెలంగాణ పోలే బిడ్డ మన తెలంగాణ కాంగ్రెస్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రాజరెడ్డి గారిని కార్పొరేటర్ గారు అందరినీ కూడా వేదిక మీదకి డిప్యూటీ మేయర్ గారు గౌరవ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కోరుతాం. సింగ్ రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం సుస్వాగతం. సమస్యలు ఉన్నాయి కానీ ఈ కార్యక్రమాల అభివృద్ధి 32, 33, 34 ఇది డివిజన్ లో కూడా ఇదే విధంగా పనులు ప్రారంభించాలన్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. కార్పొరేటర్ ఒకటే నిమిషం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరు నాకు అవకాశం ఇచ్చినారు. 2 సంవత్సరాల 4 నెలల పైన సంవత్సర కాలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సమయం పడితే సంవత్సరన్నర కాలంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కేవలం కార్పొరేషన్కి ఇప్పటి వరకు మున్సిపల్ ద్వారా సుమారుగా 600 కోట్లు అయితే 150 కోట్ల రూపాయలు సింగరేణి ద్వారా మరో 50 కోట్ల ఎన్టీపీసీ ద్వారా సుమారుగా 800 కోట్ల రూపాయలతో కార్పొరేషన్ ఇలా అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నా. గతంలో ఎవరు ఏం చేశారని నేను చెప్పడం కన్నా మీరే దానికి సాక్షులు. ఏం జరిగిందో ఏం జరగలేదు. శాసనసభ్యులు ఎన్నికలు వస్తే దాని ఎన్నికలు వచ్చినప్పుడు మీకు కనబడ్డారు. లేకుంటే ఎక్కడో ఒకసారి వచ్చి మా శ్రీనివాస్ కూడా ఉన్నాడు ఇక్కడ, మాజీ కార్పొరేటర్. ఎక్కడ ఆయన కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతున్నా. రెడ్డిని కూడా నడిచి కాగితాలు చూపించిన పోయిన చరిత్ర ఈరోజు మీరు చేస్తున్న అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములు అవుతామని చెప్పి మొన్నటి వరకు ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న శ్రీనివాస్ కూడా మాతో పాటు కలిసి ముందుకు వస్తా ఉన్నాడు. ఆయన ఉన్నాడు అయితే కలిసి వస్తామన్న ప్రతి ఒక్కరికి కూడా మాతో పాటు భాగస్వామ్యం చేస్తూ గుండెలో పెట్టుకోబోయేటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి మనసు ఉన్న వాళ్ళం, మేము ప్రేమించే వాళ్ళం. ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబం సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మహిళలు అతిశక్తివంతులు కావాలి. సొంతగా వ్యాపారవేత్తల స్థాయికి రావాలి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదువులు ఉండాలి. ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇవాళ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలన్నీ మీ అందరికీ చేస్తా ఉంది. 200 ఉచిత కరెంటుగా యూనిట్ల ఉచిత కరెంటు కావాలి. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఈరోజు గ్యాస్తో పాటు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ లేదు. ఈరోజు ఇస్తా ఉన్నాం. నేను తినే బియ్యం మీరు తినాలని 10 సంవత్సరాలుగా ఎవరు తెల్లక అడిగలేదు.
ఇలా తెల్ల కార్డులు మనం ఇచ్చినాం, వెతికి ఇస్తా ఉన్నాం. ఇవ్వడమే కాదు, మీరందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా మీరు మీ పిల్లలతో పాటు ఎక్కడికంటే అక్కడ స్వేచ్ఛగా వెళ్ళి ఈ ఆరోగ్యాలకు సంబంధించిన వైద్య విషయం కావచ్చు, లేదా కుటుంబాలకు సంబంధించిన విషయం కావచ్చు, గుళ్ళల్లో కానీ ఎక్కడికంటే అక్కడికి స్వచ్ఛంగా ధైర్యంగా వెళ్ళగలిగే అవకాశం ఈరోజు రాష్ట్రం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మీకు ఇచ్చింది. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాను ఒక్క మాట, ఈ 2.5 సంవత్సరాలు ఎవరైనా ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కొని పోయిన వాళ్ళు ఉంటే చేయలేపండి, టికెట్ కొన్న వాళ్ళు ఉంటే గాలి అటు పెట్టండి అబ్బా, వాళ్ళ గుర్తపోతుంది, గాలి అటు పెట్టండి, ఆ గుర్తపోట అలవాటు అయిపోయింది కాబట్టి గాలి అటు పెట్టండి. పార్టీ లక్ష్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బంజారా హిల్స్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెల మోడల్ ని ఆమె ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా, మండలాల కేంద్రాలు అలాగే గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేయాలని, అదే సమయంలో పార్టీ ప్రకటించిన పంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, ప్రతి సిద్ధాంతాలకు, ప్రతి గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు, ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గంలోని కార్చెల్లి గ్రామానికి రాష్ట్ర ఎస్పీ కమిషన్ అధికారులు విచ్చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృషి చొరవతోనే అధికారుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించింది. గత కొంతకాలంగా సిర్పూర్ నియోజకవర్గంలో పొడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులు అటవీ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలిసిందే. అమాయక రైతులను వేధిస్తున్న ఫారెస్ట్ అధికారుల దాష్టికాలను గట్టిగా ప్రశ్నించడంతో పాటు బాధిత రైతులకు అండగా నిలిచి భరోసా కల్పించేందుకు ఎస్సీ కమిషన్ అధికారులు కార్చెల్లి గ్రామంలో పర్యటించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. కార్చెల్లి తర్వాత దిందా ఇవన్నీ చింతలమానేపల్లి మండలంలో ఉండే గ్రామాలు. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములన్నీ గుంజుకొని వాళ్ళని రోడ్ల మీద పడేస్తున్నారు. సో ఒకసారి ఫుల్ కమిషన్ ఎట్లనే చేసి వెంకన్న మాట్లాడదామంటే ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది.
సో ఒకసారి ఫుల్ కమిషన్ ఎట్లనే చేసి తీసుకురా, డీజిల్ పెట్రోల్ పైసలు కూడా మా గ్రామస్తులు అందరం వేసుకొని ఇస్తాము. పట్టుకరా కొంచెం. నేను ఆల్రెడీ వెంకన్నకు అప్లికేషన్ కూడా పంపించిన. ఫుల్ కమిషన్ వచ్చి దునాయి చేస్తే కానీ ఇక్కడ అయ్యేటట్టు లేదు. పేదోళ్ళు గజ బతుకుతున్నారండి. వీళ్ళ నోటికాడ కూడా రేవంత్ రెడ్డి ఏమో 100 నెమళ్ళను చంపి 100 ఎకరాలు గుంజుకొని అడవిని నాశనం చేస్తేనే ఆయన మీద కేసు లేదంట. వీళ్ళ మీద మాత్రం ఇంత ఘోరం చేస్తున్నారు. పిటిషన్ వచ్చింది సార్ అక్కడే. ఆయన కొంచెం బాగా రేంజ్ కొంచెం ఆయన పోయినట్టున్నారు. లేదు మన వీళ్ళు ఎంత దొంగలు అంటే మన భద్రాచలం వల్ల ఏసీబీలు పట్టుకున్నారు. అంత దుర్మార్గులు వీళ్ళు. మన డిఎఫ్ఓని పట్టుకున్నారు, ఎఫ్డిఓని పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి నడుస్తుంది. వీళ్ళు భయపెట్టించి వీళ్ళ వెనక నుంచి పైసలు తీసుకుంటున్నారు. పేదోళ్ళు అబ్బా వీళ్ళు. రికార్డితే డొక్కాడని కుటుంబాలు. ప్రవీణ్ గారు దయచేసి ఫుల్ కమిషన్. నిజంగా ఏంటంటే వీళ్ళు నిజంగా నిద్ర కూడా పోతలేరు. వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తున్నది. కొంచెం బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు పంపిస్తాను. ఇమీడియట్ గా కలెక్టర్ నోటి పంపించి వెంకన్న కూడా చెప్పేసి, సో ఇమీడియట్ గా నోటీస్ ఇచ్చేసి ఆపేసేయండి. పొక్లేన్ ఇక్లేన్ పెట్టి కందకాలు తవ్వుతున్నారు. ఏమంటే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఏమో ఫారెస్ట్ ల్యాండ్ గుర్తుకు రాదు. ఈ పేదోళ్ళు రికార్డితే డొక్కాడిన కుటుంబాలు చేస్తే ఫారెస్ట్ ల్యాండ్ అంటారు. కొంచెం చూడండి ప్రవీణ్, అర్జెంట్ ఇది. లేకపోతే వీళ్ళు పాపం తిండి కూడా తింటలేరు వీళ్ళు. పదవి అనేది అధికారం చెలాయించడానికి కాకుండా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజలకు సేవ చేసేందుకు దక్కిన గొప్ప బాధ్యతగా తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. కష్టపడి పనిచేస్తే కార్యకర్త ఏ స్థాయికైనా చేరుకోవటం కేవలం కాంగ్రెస్ లోనే సాధ్యమని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మండలాలు, జిహెచ్ఎంసీ డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుల నియామకం ఇటీవల జరిగింది. తమ కృషిని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి నూతన అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను శాలువలతో సన్మానించి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెట్రో రైలులో వినూతన నిరసన తెలిపారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ రోషిని జైస్వాల్, ఐవైసీ అధికార ప్రతినిధి రాణి రాథోర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఎరమల్ల రామచంద్రారెడ్డి, చంద్రిక, రాష్ట్ర సెక్రటరీ చాకలి శైలేందర్, హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హజార్ అన్సారీ పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.